హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శిఖర్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు తెలంగాణలో మనకు ఈ వర్షాలు ఎట్లా పడతాయో చూద్దాము. అట్లే సౌత్ వెస్ట్ మాన్సూన్, ఓకేనా, ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది మన భారతదేశం అనుకో, సౌత్ ఇండియా అనుకో, ఈ నుంచి వస్తాయి కదా. ఎందుకు? ఈడ లో ప్రెషర్ ఉంటుంది, ఈడేమో హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ గాలిలోనే వచ్చినది. మరి హై ప్రెషర్లోనేమో కోల్డ్ ఉంటుంది, లో ప్రెషర్లో ఏమో హాట్ ఉంటుంది. మరి హాట్గా ఉన్నప్పుడు గ్యాసెస్ అన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతాయి కదా. ఎక్స్పాండ్ అయినప్పుడు లో ప్రెషర్ పడుతుంది. లో ప్రెషర్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల గాళ్ళన్నీ అరే నేను లో ప్రెషర్ రావే నేను వెళ్ళిపోతానని చెప్పేసి అన్ని గాళ్ళు హై ప్రెషర్ వచ్చేస్తాయి. ఆ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వచ్చేది మాన్సూన్ అంటాం. పోనీ వచ్చే మాన్సూన్ అంతా ఫుల్గా వస్తుందా? ఈడేమో వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, సగం వెస్టర్న్ ఘాట్స్కి సమర్పించుకుంటుంది. పోనీ మీద సగం అని వస్తుందంటే మాకు సగం ఈస్టర్న్ ఘాట్స్కి వెళ్ళిపోద్ది, అంటే మనకు ఈస్టర్న్ బ్రాంచ్కి వెళ్ళిపోద్ది. మీదంతా ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో పడుతుంది. పోనీ అక్కడికి నుంచి వస్తుందా అంటే ఆ మిగిలిపోయిన వర్షము కర్ణాటకకి, రాయలసీమకి, తెలంగాణకి, ఆంధ్రాకి మనొస్తుంది. ఇంకొన్ని రోజులు అయితే మనం సెప్టెంబర్, అక్టోబర్ అయినా అనుకోండి, ఆ ఢిల్లీకి తగిలిపోయి ఈ రెండు బ్రాంచ్లు మళ్ళీ వెనక్కి వస్తాయి అనమాట. ఇలాగా ఇంత రెయిన్ఫాల్ మనకు వస్తుంది. ఇదంతా ఎప్పుడు వస్తుంది? ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి వస్తుంది. ఈ నైరుతి ఋతుపవనాలు అంటాం కదా, ఇవే ఈ నైరుతి ఋతుపవనాలు. ఇప్పుడు అసలు తెలంగాణ జోగ్రఫీలో అసలు మనకి ఎట్లా ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనకు రైనీ సీజన్ అంటాం కదా, తెలుసు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఇంక ఈ 2025లో అయితే మనకు మేలోనే స్టార్ట్ అయింది. మంచిదే కదా, 10 రోజుల ముందు వచ్చినాయి మేఘాలు. 80% తెలంగాణ టోటల్ రెయిన్ఫాల్ అంతా కూడా ఈ టైంలోనే వస్తుంది. మిగతా 20% మనకు నార్త్ ఈస్ట్ మాన్సూన్లో వస్తుంది. సో మనం రైతులందరం కూడా ఎవరు నమ్మాలి అంటే మనం సౌత్ వెస్ట్ మాన్సూన్నే నమ్ముకోవాలి. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ నమ్ముకుంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అని నమ్ముకుంటే ఇంక అంతే. దాని బదులు వర్షాల మీద డిపెండ్ అవ్వడం కన్నా భూమి మీద డిపెండ్ అవ్వడం బెస్ట్. మనకు భూమి లోపల ఈ గోదావరి నదో, లేకపోతే కృష్ణా నదో, లేకపోతే ఆఖరికి మూసీ నదైనా సరే వాడుకోవచ్చేమో, కానీ నార్త్ ఈస్ట్ మాన్సూన్ నమ్ముకుంటే మాత్రం కష్టం అవుతుంది. జాగ్రత్తగా ఉంటుంది. అంటే దాన్ని ఒక్కదానే నమ్ముకోకూడదు, ఇంకేదైనా రివర్ సోర్సెస్ను నమ్ముకోవాలి. ఈ వరంగల్ ఉండేవాళ్ళు పసుపు వేయాలంటే మనం గోదావరి దగ్గరికి వెళ్తాము. వరంగల్ నుంచి ఈ కరీంనగర్ ప్రాంతం అంతా కూడా. సో ఈ మాన్సూన్ ఆన్సెట్ అక్కర్స్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్ కవర్కి. ఇది ఇప్పుడు మామూలు టైంలో, కానీ 2025లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ మనం కొంచెం ఎర్లీగా వచ్చిందనమాట. అసలు ప్యాటర్న్ ఎట్లుందో చూద్దాం. సదరన్ తెలంగాణలో 700 నుంచి 900 మిల్లీమీటర్స్ వస్తుంది. నార్త్ తెలంగాణలో 900 నుంచి 1500 మిల్లీమీటర్లు వస్తుంది. హైయెస్ట్ రైన్ఫాల్ ములుగు, ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నార్త్ తెలంగాణ నుంచి, అంటే ఢిల్లీ నుంచి వచ్చే బ్రాంచ్ తెలంగాణ ఏదనుకోండి, ఈ నార్త్ తెలంగాణకి మెయిన్కి వస్తుంది అనమాట. ఓకే, అది ఆదిలాబాదు, కొమరంభీం, ములుగుకి ఎందుకంటే మనకు సైక్లోన్ నుంచి వచ్చే రైన్ఫాల్ కూడా ఆంధ్ర నుంచి ఎంటర్ అయిపోయి ములుగు జిల్లాలకి మంచి రైన్ఫాల్ ఇస్తుంది. ద లోయెస్ట్ రైన్ఫాల్ ఎక్కడ? నాగర్ కర్నూలు, జోగులాంబ, నల్గొండ, సూర్యాపేట. ఓకేనా. ఎందుకు అంటే ఇది ఈస్టర్న్ ఘాట్స్ పక్కన సూర్యాపేట ఉంటుంది. వచ్చే రైన్ఫాల్ అంతా ఈస్టర్న్ ఘాట్సే తీసుకుంటే మనకి ఏం వస్తుంది చెప్పండి? ఇంకా వస్తుంది, సూర్యాపేటకి వస్తుంది, రాదని చెప్పండి. ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. నాగర్ కర్నూలు ఉంది, ఈడ కర్నూలు ఉంది, నల్లమల అడవులు ఉన్నాయి. నల్లమల అడవులు దాటుకొని మనకు వర్ష రైన్ఫాల్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, అట్లా. ద స్టేట్ రిసీవ్స్ రైన్ఫాల్ ఫర్ అబౌట్ 60 days డ్యూరింగ్ ద మాన్సూన్. 60 రోజుల దాకా వస్తుంది, అంటే 2 నెలలు దాకా వస్తుంది. అంటే 60 రోజులు అంటే ఒకేసారి 2 నెలలు రాదు. ఈట 10 రోజులు, మళ్ళీ ఇంకో 10 రోజులు, మరి 15 రోజులు, 5 రోజులు, అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తుంది. ద అవరేజ్ రైన్ఫాల్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎంత? 720 మిల్లీమీటర్లు. అది 2022-23లో అయితే 9098 మిల్లీమీటర్స్, అంటే 52% డీవియేషన్ జరిగింది. అంటే మామూలుగా సరే చూడండి, మంచిగా పడితే మంచిదే, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ పడింది అంటే ఎప్పుడో సరే అనుకున్న దానికన్నా తక్కువ కూడా పడచ్చు కదా. ఒకడు మన ఎక్స్పెక్టేషన్కి ఒక్కసారిగా మారిపోయాడు అంటే వాడు ఒక్కసారిగా విరిగిపోతాడు కూడా అనుకోవచ్చు. సో ఆ డీవియేషన్ తక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే. 720 పడేది 800, 900, 1000 అలా గ్రాడ్యువల్గా పెరగడం అంటూ ఉండదు. మనం మార్చలేం కదా క్లైమేట్ని, మనం మార్చలేం కదా ఈ వెదర్ ప్యాటర్న్స్ని. ఒక్కసారిగా పెరిగిందంటే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ ఏ వెదర్, బికాస్ ఇట్ ఈస్ ఏ సైకిల్. సో ఒకసారి వచ్చినప్పుడు ఎల్లిన వచ్చినప్పుడు అయినా రావచ్చు, అయిన తర్వాత ఎల్లిన రావచ్చు, ఎన్సో వచ్చినప్పుడు ఇంకేదైనా రావచ్చు, లేకపోతే మేడిన్ డ్యూల్ నాసులేస్ వచ్చినప్పుడు హై ఉండొచ్చు, లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. సి ఎన్విరాన్మెంట్ లేకపోతే జోగ్రఫీ అనేది ఒక సైకిల్ లాగా. ఒకసారి బాగా వచ్చిందంటే ఒకసారి సరిగ్గా రాదు, ఒకసారి సరిగ్గా వచ్చిందంటే ఇంకోసారి బాగా రాకపోవచ్చు. దీనిలో ఏదైనా ఉండొచ్చు, మనకు 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మాకు వరల్డ్ జోగ్రఫీలో క్లియర్గా అర్థమవుతుందంటే తెలంగాణకు వర్షం పడాలంటే ఎన్ని ప్రాబుల్ కాంబినేషన్స్ ఉంటాయి తెలుసా. మనకు వెస్టర్న్ ఘాట్స్లో మంచిగా డిఫారెస్టేషన్ అవ్వకూడదు, సౌత్ వెస్ట్ మాన్సూన్ మంచిగా రావాలి, లో ప్రెషర్ ఫామ్ అవ్వాలి ఇండియాలో, ఇండియన్ ఓషన్లో హై ప్రెషర్ ఫామ్ అవ్వాలి, ఫామ్ అయిన మాన్సూన్ ఇండియా మీదకి రావాలి, అటు అరేబియన్ సీకి వెళ్ళకూడదు, మనకు మీడియం జూలియన్ ఆసిలేషన్స్ మంచి పుష్ ఇవ్వాలి, హై ప్రెషర్ ఇవ్వాలి, మాస్కరన్ దగ్గర హై ఉండాలి, అలాగే ఎల్యూషన్ ఐలాండ్స్ దగ్గర హై ఉండాలి, తెలంగాణలో అండ్ మధ్యప్రదేశ్లో లో ఉండాలి, అండ్ మనం అట్రాక్ట్ చేసుకోవాలి, వాడు అక్కడ దొబ్బాలి. అంటే ఇండియన్ ఓషన్ ఏమో అటు సైడ్ దొబ్బితే మనం ఇటు సైడ్ అట్రాక్ట్ చేసుకుంటాం.
సో ఎంత ఒక గమ్మత్తుగా ఉంటుంది మాన్సూన్ అంతా కూడా. సో మీరు అది ఎప్పుడు అర్థమవుద్ది అంటే వరల్డ్ జియోగ్రఫీ మంచిగా అర్థం చేసుకుంటే, ఇండియన్ జియోగ్రఫీ మంచిగా అర్థం చేసుకుంటే, ఈ తెలంగాణ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ భలే అర్థమవుతాయి. ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఫస్ట్‌లోనే తెలంగాణ జియోగ్రఫీ అర్థం చేసుకోవడానికి ఏందిరా ఇంత ఉంది, ఇంత చదవాలనా అనుకున్నాననుకో, కొంచెం టైం పడుతుండే. కొంచెం అంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ టైమ్, టేక్స్ వెరీ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ దట్ యూ హ్యావ్ టు seriously put without knowing the world and Indian geography. It is literally impossible for you to complete geography. I can assure you that. So please read world geography and Indian geography. అది చదివేడికి రావాలి. సో హాట్ వెదర్ స్టార్ట్స్ ఎప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంటే మేకి ఎండ్ అవుతుంది. మనకు బాగా గమనించండి, ఫిబ్లో, మార్చ్లో, ఏప్రిల్లో, మేలో, కొంచెం జూన్లో ఫుల్ ఎండలు వస్తాయా, మనకు ఫుల్ అదిరిపోద్ది ఎండలన్నీ కూడా. ఆ టైంలోనేమో మన కన్వెక్షన్ రెయిన్ఫాల్ రావాలి, అది కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ సముద్రానికి దూరంగా ఉన్నాం మనమేమో. అదే ఆంధ్ర అనుకో, లేదా కర్ణాటక అనుకో, లేదా ఇటు సైడు తమిళనాడు, కేరళ ఆ పైకి వెళ్తే రూత్కలు, ఇటు మహారాష్ట్ర తీసుకున్నాం అనుకో, వీళ్ళంతా సముద్రానికి దగ్గరలో ఉన్నారు. అరే ఆడ ఎవాపరేట్ అయితే రెయిన్ఫాల్ వస్తుంది, ఆడ ఎవాపరేట్ అయితే రెయిన్ఫాల్ వస్తుంది. పోనీ ఈడైనా వెయిట్ చేశారంటే ఆ సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ మొత్తం ఈక్వలైజ్ చేసేస్తుంది. మనకు సముద్రము లేకపోయా, అటు ఎత్తుగా ఉన్న ప్రాంతాలు లేకపోయా, ఏం చేయాలి చెప్పండి? సో 4-5 నెలలు సఫర్ అవ్వక తప్పదు. కొన్ని మనం ఏం చేయలేం కదా, మనం మార్చలేం కదా, తప్పదు. సో కానీ మనం సఫర్ అయినా సరే మనకు రిజల్ట్ అయితే వస్తుంది కదా. సో 4 నెలలు 5 నెలలు తినకుండా వెయిట్ చేసినందుకు 6వ నెల విందు భోజనం పెడుతుంది కదా మాన్సూన్. మామూలుగా ఉంటుందా చెప్పు? అసలు అట్లుంటుంది. అంత రైన్ఫాల్ ఇస్తుంది మనకు. సో ద లోయెస్ట్ రైన్ఫాల్, మనకన్నా ఎక్కువ రైన్ఫాల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారులేండి, అది వేరే విషయము. ద లోయెస్ట్ రైన్ఫాల్ టెంపరేచర్ బిట్వీన్ 12 to 29 degrees. ఓకేనా? సో లోయెస్ట్ వింటర్ అంటే మనకు రేంజ్ ఎంత ఉన్నదో 12 డిగ్రీల వరకు వెళ్తుంది. యావరేజ్ ఇదేం ఒకటే చెప్పట్లేదు, యావరేజ్గా 12 వరకు వెళ్ళి హైయెస్ట్గా 29 వరకు వెళ్తుంది. ఈ మాన్సూన్ సీజన్లో కొంచెం హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మాన్సూన్ సీజన్లో మనకు ఖచ్చితంగా హాట్ కండిషన్స్ ఉంటాయి, హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి, ఇది ఎప్పుడూ ఉంటాయి. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు జూను, జూలై ఆ ప్రాంతంలో మనకు లైటింగ్ ఎక్కువ వస్తుంది, కానీ సన్లైట్ ఉంటుంది కాబట్టి సన్లైట్ ఈ క్లౌడ్స్ వల్ల బ్లాక్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఓకేనా, మన ఎర్త్ రెవల్యూషన్ ఎలా ఉంటుందంటే, ఈ డిసెంబర్లోనేమో సదరన్ పోలోడికి మంచి సన్లైట్ వస్తుంది. మనకు జూన్, జూలైలో ఏమో నార్థన్ పోలోళ్ళు, మనము ఈ నార్త్ వాళ్ళకు మనము నార్తే కదా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే భూమిలో చూసుకుని మనం నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నాం, మనకు మంచిగా నా లైట్ వస్తుంది. కానీ మనకు మంచి లైట్ వచ్చినా కూడా ఈ మేఘాలు ఉన్నాయి, ఈ మేఘాలు అవి అడ్డుపడేస్తున్నాయి. అడ్డుపడడం వల్ల మనకు సన్లైట్ రావట్లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ టైంలోనే మనకు సన్లైట్ బాగా వస్తుంది తెలుసా. ఫిబ్రవరిలో కదా మనకు సన్లైట్ వచ్చేది, మనకు మ్యాక్సిమం సన్లైట్ వచ్చేది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో రావాలి, కానీ మేఘాలు అడ్డుకుంటున్నాయి. ఓకేనా? అది రైన్ఫాల్ ఇందాక చెప్పినా కదా, అరే ఒకసారి వచ్చింది కాదు, ఇంత ఇన్స్టెబిలిటీగా ఉంటుంది తెలుసా. సో ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్లో మంచిది 25% ఇన్స్టెబిలిటీగా ఉన్నాయి. అదే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అయితే 80% ఇన్స్టెబిలిటీ ఉంటాయి. ఎప్పుడు వస్తే తెలియదు, ఎప్పుడు రావో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టెబిలిటీ ఈజ్ మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ సదరన్ తెలంగాణ, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబాయి, నల్గొండ, సూర్యాపేట, ఈ ప్రాంతాల్లో ఎప్పుడు వస్తే ఎప్పుడు రావో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి. అదే చెప్తున్నాను కదా. సో కేవలం రైతులు ఎవరైనా సరే వర్షాల మీద డిపెండ్ అయితే మాత్రం చాలా ఇదిగా ఉండాలి. నార్త్ అండ్ నార్త్ వెస్ట్ తెలంగాణ ఎక్స్పీరియన్స్ లెస్ రైన్ఫాల్ వేరియబిలిటీ. అవును, నార్త్ వెస్ట్లో ఎప్పుడు ఒకేలా ఉంటుంది రైన్ఫాల్ వేరియబిలిటీ. రైన్ఫాల్ వేరియబిలిటీ తక్కువ ఉంటుంది. అంటే ఒకసారి పడి ఒకసారి పడక, ఏందిరా అంత ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అంటారు కదా, వీడిని నమ్మచ్చురా, వీడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు అంటారే. ఆ నమ్మకం అనేది నార్త్ వెస్ట్లో ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఈ సౌత్ ఈస్ట్, ఈ నల్గొండ, లేకపోతే ఈ నార్త్ వెస్ట్, ఈ నార్త్ ఈస్ట్, లేకపోతే ఈస్ట్ వచ్చామనుకో, ఎప్పుడు మారిపోతుంది, వస్తుందో రాదో కూడా తెలియదు. మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది మన ఇన్స్టిట్యూట్లో, టీఎస్పీఎస్సీకి 7-1 లైవ్ మెంటర్ సెషన్ ఉంటుంది, రెగ్యులర్ మాక్ సెషన్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అలాగే మినిమం 6 months కోర్స్ ఉంటుంది. సో 7702026769కి మీరు కనుక కాల్ చేసి డెమో అడగచ్చు. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 బ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఒకప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 40,000 చేస్తున్నాం, 20% డిస్కౌంట్ ఇచ్చినాం. సో లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, కాంప్రహెన్షన్, కరెంట్ అఫైర్స్ కవరేజ్ ఉంటుంది, ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, సపరేట్గా సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, ప్రిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఎస్ఏ గైడెన్స్ కూడా ఉంటుంది. అట్లే గ్రూప్ 2 కూడా కోచింగ్ నడుస్తుంది, లైవ్ ఉంటుంది, రికార్డెడ్ ఉంటాయి, 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కవరేజ్ ఉంటుంది, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవి కూడా 25,000 ఉంటాయి, ఇప్పుడు 20,000కి మార్చినారు. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ జస్ట్ చూద్దాం, నార్త్ ఈస్ట్ మాన్సూన్ మీద సపరేట్ వీడియో చేద్దాం, కాదని చెప్పా. బట్ ఒకసారి చూడండి, ఈ అక్టోబర్ డిసెంబర్ మధ్యలో 124 mm రెయిన్ఫాల్ వస్తుంది. చాలా తక్కువ ఎంత 124 mm రెయిన్ఫాల్. ఈ అమెజాన్ ఫారెస్ట్కి వెళ్ళిపోయినాం అనుకో, నీకు ఒక రోజుకి వస్తుంది తెలుసా, 100 mm, 90 mm, 70 mm ఒక రోజుకి వస్తుంది. మనకు సంవత్సరం అంతా వచ్చాయి. అంటే సంవత్సరం అంతా కాదు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఒక నార్త్ ఈస్ట్ సీజన్కి వస్తుంది కదా, అలా ఒక రోజుకి వస్తుంది.
అలాగని మనం కేరళతో ఎట్లా కంపేర్ చేసుకుంటాం, అలాగని ఇంటర్నేషనల్ ఎట్లా కంపేర్ చేసుకుంటాం. వాడుకుంది మనకున్న అవసరాలు, మనకుండే బలం మనకుంది. తెలంగాణ రిసీవ్స్ హై రెయిన్‌ఫాల్ ఇన్ సెప్టెంబర్, అక్టోబర్ డ్యూ టు లో ప్రెషర్. అరే ఈడ లో ప్రెషర్ ఉండే ఏం చేస్తారు? తెలంగాణ మనకు పీఠభూమి అయిపోయా. ఇట్స్ ఎ ప్లాట్యూ. ప్లాట్యూ అట్రాక్ట్స్ మోర్ అమౌంట్ ఆఫ్ సన్‌లైట్ వెన్ కంపేర్డ్ టు ద ప్లెయిన్. ఇస్ ఇట్? నో. ఇట్స్ నాట్ లైక్ దట్. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ ప్లాట్యూ. ద ప్లాట్యూ is very big. For example, take Andhra Plains. You may say that plains receive more sunlight than plateau. Okay, I accept it. But in Andhra Pradesh, we have more mountains. Mountain structure is very great. So Rayalaseema is a plateau, same like Telangana. So the percentage of plains is not so great when compared to Telangana and Rayalaseema, but it is there. We accept. But though we have plains in eastern coast, it is normated by the effect of land and sea breezes. ద కాంటినెంటాలిటీ ఎఫెక్ట్ ఈస్ నాట్ దేర్. సో ఈ కోస్టల్ దగ్గర ఉన్నామనుకో, సాయంత్రం అయ్యేసరికి నీకు చల్లగాలు వస్తాయి. పొద్దున అయ్యేసరికి నీకున్న పొల్యూషన్ అంతా వేడిగాల రూపంలో నీకు ఈ సిటీ నుంచి వెళ్ళిపోద్ది. ఇంకా నీకేం ఫరక, అంత హ్యాపీగా ఉంటావు. నీకు ఇంకా ఈ కోస్టల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి అదృష్టం తెలుసా, వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో ఉన్నాను అనుకో, నేను తెలంగాణకి వైజాగ్కి చెప్తున్నాను, హైదరాబాద్ వైజాగ్కి చెప్తున్నాను. హైదరాబాద్లో ఉండేవాడు పొల్యూషన్ అంతా ఈడే ఉంటుంది, మారదు. ఆడే ఉంటుంది. ఏదో పెద్ద పెద్ద గాల్లో వచ్చిపోతే తప్ప, నేను ఈడ CO ప్రొడ్యూస్ చేశాను, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేశాను, సల్ఫర్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ చేశాను, ఏం చేసినా ఈడే ఉంటుంది. కానీ వైజాగ్ రోడ్ తీసుకో, లేకపోతే ఈ నెల్లూరు రోడ్ తీసుకో, వాడు తయారు చేసిన పొల్యూషన్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వాడు చేసిన పొల్యూషన్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ల్యాండ్ బ్రిడ్జెస్ అంటాం. పొద్దున ఎర్లీ మార్నింగ్ వస్తే మొత్తం అంతా కొట్టుకుపోద్ది. ముంబై వాడికి అంతే, కర్ణాటక వాడికి అంతే, కేరళ వాడికి అంతే, తమిళనాడు వాడికి అంతే, కోల్కతా వాడికి అంతే. మనము ఢిల్లీ, మన ఇద్దరం ఇట్లే నరకంలో ఇరకపోతాం అనమాట. కానీ ఏం చేయలేం. దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఓకే, సో యాజ్ ఐ సెడ్ యూ, అడ్వాంటేజెస్ ఆర్ బోత్ వేస్. ఓకే, పొల్యూషన్ వేస్ మనకు కొంచెం డిసడ్వాంటేజ్. అదే యూపీఎస్సీ 2 సార్లు క్వశ్చన్ అడిగింది, ఇది 2 సార్లు మెయిన్స్లో అడిగింది క్వశ్చన్. అదే తెలంగాణకి, హైదరాబాద్కి, ఢిల్లీకి ఎందుకు ఎండలు ఎక్కువ, చలి ఎక్కువ, ఎందుకు అంత వేరియబిలిటీ ఉంటుందని 2 సార్లు క్వశ్చన్ అడిగింది. అర్థం చేసుకోండి మీరే. ఇంపార్టెంట్ అనేది యూపీఎస్సీ అప్పుడప్పుడు హింట్లు ఇస్తుంటుంది. అరే ఈ టాపిక్ మీద చదవండి, యూపీఎస్సీ చదవండి, ఏబీపీఎస్సీ అంటే చదవండి, టీఎస్పీఎస్సీ అంటే చదవండి అని ముందే క్వశ్చన్ పేపర్స్ మీకు హింట్లు ఇస్తుంది. దాన్ని మీరు పట్టించుకోకపోతే మీ కర్మ, ఎవడం చేయలేడు. సో అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఇన్ తెలంగాణ ఎట్లుంటే హాట్ సెమీ ఎరిడ్ జోన్స్ ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ అయితే ఎరిడ్ ఉంటుంది. ఇంకా మనకు నేను తెలుసా ఇప్పుడు హైయెస్ట్ రైన్ఫాల్ అంటే నేను కోస్టల్ ఆంధ్రానే అంటాను, తర్వాత తెలంగాణ అంటాను, తర్వాత రాయలసీమ అంటాను. రాజ్యసభ కదా రాయలసీమ. సో హైయెస్ట్ కోస్టల్ ఆంధ్ర ఉంటుంది, తర్వాత తెలంగాణలో ఉంటుంది, తర్వాత రాయలసీమలో ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రాయలసీమకి పాపం తెలుసా, రాయలసీమలో ఈడేమో మైసూర్ ప్లాట్యూ ఉంటుంది, ఈడేమో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. ఓకేనా, ఈ నల్లమల హిల్స్, ఈ కంబము, మార్కాపురం, గిద్దలు హిల్స్ ఈడ ఉంటాయి. ఇక్కడేమో మనకు ఈ మైసూర్ ప్లాట్యూ ఉంటుంది. ఈడేమో మనకు ఈ తెలంగాణ ప్లాట్యూ కొంచెం ఎత్తులో ఉంటుంది అనమాట, షాడోలా ఉంటుంది. ఇక్కడేమో శేషాద్రి హిల్స్, తమిళనాడు హిల్స్ ఉంటాయి. ఈ మధ్యలో లాక్ అయిపోయినాం. అర్థమైందా? రాయలసీమలో ఇట్లుంటుంది, గమ్మత్తు ఉంటుంది. అసలు వర్షం పడుతుంది, చాలా తక్కువ వర్షము, చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకోసం బొట్టుని పరిచిపెట్టుకుంటారు తెలిసి. అనంతపురంలో ఎవరైనా ఉంటే అడగండి మీ ఫ్రెండ్స్ని, ఒక్కొక్క చుక్క వాల్యూ వాడికి తెలుసు. ఈడ మనం స్నానానికి 2-3 బకెట్లు వేస్ట్ చేస్తాం, అక్కడ ప్రతి చుక్కని పట్టుకుంటారు. అది దట్ ఈస్ ఆఫ్ కరువులో ఉన్నప్పుడు మనల్ని ఎలా దాటుకొని రావాలి అని అనంతపురం నుంచి నేర్చుకోవచ్చు. ఓకేనా, సో రెయిన్ఫాల్ స్టెబిలిటీ ఉండే, ఎఫెక్ట్స్ క్రాప్ ప్లానింగ్ అండ్ ఈల్డ్స్. మంచి క్రాప్ వస్తుంది, ఈల్డ్స్ వస్తాయి. ఓకేనా, గ్రీనింగ్ అవుతుంది, థౌసండ్స్ ఆఫ్ ప్లాంట్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. అది కాదు మనకు కావాల్సింది మెయిన్స్కి కావాల్సిన ఈ టిట్ బిట్స్ ఉంటాయి, అదే ఈ ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్ని ఎట్లా గ్రాప్ చేస్తారో అది ఇంపార్టెంట్. మనకు మెట్రాలజికల్ 8 మెయిన్ మెట్రాలజికల్ స్టేషన్స్ ఉంటాయి తెలంగాణలో. ఈ హైదరాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, రామగుండము, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. దాంతోపాటు టెంపరేచర్ రికార్డింగ్ స్టేషన్స్ 33 ఉంటాయి, 33 జిల్లాల్లో ఉన్నాయి. ఓకేనా, అండ్ హైయెస్ట్ రైన్ఫాల్ లాస్ట్ 20 ఇయర్స్లో 21 వచ్చింది. ఫ్లడ్స్ వచ్చినాయి తెలుసు, అప్పుడు ఏం వచ్చినాయి తెలుసు ఫ్లడ్స్. హైదరాబాద్లో పాపం ఎన్ని కార్లు పోయినాయో, ఎన్ని బండ్లు పోయినాయో, ఎంత ఇన్సూరెన్స్ లాస్. పాపం పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, అట్లీస్ట్ డిచ్లో ఉన్న వాళ్ళైనా ఏదో కారు ఇళ్ళలోకి తెచ్చుకుంటారు, వాళ్ళు ఇష్టమని చేసుకుంటారు. కానీ అఫ్కోర్స్ పాపం వాళ్ళకు కూడా ఆ విల్లాలు మునిగిపోయినాయి. పాపం ఎంతెంతో ఖర్చు పెట్టుకొని ఉంటారు కదా. ఎవడైనా కానీ, నువ్వైనా, నేనైనా, పేదైనా, దానికైనా, పెద్ద రిచ్ అని, ఎవడైనా కానీ అందరూ సమానమే కదా. సో 2021 వచ్చిన ఫ్లడ్స్ మాత్రం గవర్నెన్స్ మీద చాలా ఎఫెక్ట్ వచ్చింది. గవర్నమెంట్కి చాలా నెగిటివ్ నేమ్ వచ్చినప్పుడు ఎవరిదాకా ఏం చేస్తారు ఒక లెవెల్ దాటిన తర్వాత. అందుకోసమే ప్రెసెంట్ గవర్నమెంట్, బాబు ఆ సిచ్యువేషన్ రివర్స్ కావద్దురా బాబు, బతుకులు తారుమారు అవుతాయి, వేల ఖర్చు పెట్టినా ఈ మూసిని కొంచెం నీట్ చేసుకుంటే ఆ పొయ్యే నీళ్ళు పోతాయిరా బాబు. నువ్వు ఇప్పుడు ఎక్కడైనా కానీ వెళ్ళే నీళ్ళను కాలు పెట్టి అడ్డు పెడుతున్నావు, లేకపోతే నా గుడ్డ పెట్టి ఆపుతున్నా, ఏమవుతుంది, ఆ గలీజ్ నీళ్ళని నీ ఊర్లోకే వస్తాయి.
సో అందుకోసమే తెలంగాణకు దుస్థితి రావద్దు, హైదరాబాద్కి పర్టికులర్గా దుస్థితి రావద్దు అంటే పోయే నీళ్ళని పోనీయాలి. ఇప్పుడు మనము మూసీని కాపాడతాము అంటే ఇది ఇండస్ట్రియల్ పొల్యూషన్ లేకపోతే వీళ్ళు ఉంటారు కదా, పేర్లు ఎత్తుని ప్రాబ్లం అవుద్ది. ఈ ఫార్మాసిటికల్ నుంచి వచ్చే పొల్యూషన్ అంతా మూసీలో కలిపేస్తున్నారు. ఓకేనా, కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా మూసీలో కలిపేస్తున్నారు. మీ ఇల్లు నా ఇల్లు మన ఇల్లు నుంచి వచ్చే వేస్ట్ అంతా మూసీలో కలిపేస్తున్నాం. ఇది నాది కూడా తప్పే. దాన్ని ఎట్లా ఆపలేము, అంత ఈజీ అనుకున్నాం, ఆపలేము. ఇంత పెద్ద సిటీకి డ్రైనేజ్ ప్యాటర్న్ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు. అట్లీస్ట్ పోయే నీళ్ళని ఆపదనా, అది ఆపకపోతే ఎట్లా నువ్వు మరి మా తప్పు ఆపదే. సో అది అవ్వకుండా ఉండాలంటేనే కనీసం మూసిన పోయే నీళ్ళని పోనీయాలి. సో అది అవ్వకూడదు అంటే లాస్ట్ 20 yearsలో వచ్చినట్టుగా డిజాస్టర్ మళ్ళీ రాకూడదు. దేవుడు దండం పెట్టుకోవాలి తెలంగాణ మంచిగా ఉండాలని. సో మాన్సూన్ సీజన్ అండ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ రివర్స్, ట్యాంక్స్, అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ. మరి ఇక్కడ మనకు మంచి రివర్స్ లేకపోయా. ఉన్న రివర్ ఏమో గోదావరి కింద లోయలో ప్రవేశిస్తుంది, కృష్ణనేమో కింద ప్రవేశిస్తుంది. ఆ కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే ఇట్ హ్యాస్ టు ఫ్లో ఫ్రమ్ ద లోయర్ ఏరియాస్ టు ద అప్పర్ ఏరియాస్. ఇట్ హ్యాస్ టు బి క్యాచ్డ్, ఇట్ హ్యాస్ టు బి లిఫ్టెడ్, ఇట్ హ్యాస్ టు బి drawn out, but it is not possible. We try to construct SLBC, Srisalam left bank canal, but what happened? The tunnel has collapsed because of the weak sedimentary rocks that are present in this particular area. So it's not easy for us to grab the water from either the Krishna or the Godavari. ఉన్నది మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మనం ఒప్పుకోవాలి. నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్తగా వాడాలి. నీళ్ళు వేస్ట్ చేయదు. పర్టికులర్ చెప్తున్నా, బంగారు తెలంగాణ అంటే నువ్వు స్నానం ఒక బకెట్ కానీ హాఫ్ బకెట్తో చేయి. ఓకేనా, నీళ్ళని దాచిపెట్టుకో. ఆ నీళ్ళని రైతులకి, వాళ్ళు బాగుపడతారు. అనవసరంగా ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఖర్చులు పంచుకునే బదులు గ్రౌండ్ వాటర్ని తీయద్దు. గ్రౌండ్ వాటర్ రైతులకు ఉంచు. నీకు నాకు ఫుడ్ పెట్టి రైతు బాగుంటేనే కదా మనం బాగుంటాము. సో నీళ్ళు వేస్ట్ చేయదు. స్నానం తక్కువ చేయండి. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాటర్ కన్జర్వేషన్ ఫర్ తెలంగాణ ఈజ్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్. మనకన్నా ఎక్కువ రాయలసీమ కాపాడుకుంటుంటారు అక్కడ వాళ్ళు. they're protecting. Go to రాయలసీమ, go to అనంతపూర్, go to చిత్తూరు, go to హిందూపూర్. ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ ఈస్ కౌంటెడ్ దేర్. రైట్, మీరు బయటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని నీళ్ళు పడేస్తున్నా హోటల్లో ఒప్పుకోడు సంతలు పట్టుకొని. సో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు అక్కడ. బట్ మనం ఎందుకు ఉండలేము అక్కడ? వై కాంట్ వీ డూ ఇట్ ద సేమ్? వై కాంట్ వీ లెర్న్ ఫ్రమ్ ద రాయలసీమ? సో ఎస్, వీ హ్యావ్ టు లెర్న్. అండ్ అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ తెలంగాణ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. మనకు మంచి రైన్ఫాల్ ఇస్తుంది సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్. నెక్స్ట్ వీడియోలో నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి కొంచెం ఆఫ్ కోర్స్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి ఎంత చెప్పుకోవాల్సింది ఏం లేదు, కొంచెమే ఉంటుంది. సో మళ్ళీ వీడియోలో కలుద్దాం. బై బై.